హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విశ్వాస్ టీవీ. శ్రీనివాస్. అవినీతి అనకుండా అవినీతికి ఎట్లా పాల్పడవచ్చు, కోట్లాది రూపాయలు ఎట్లా దోచుకోవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలలో ఆమె సంపాదించినటువంటి సంపాదన 100 కోట్ల పైచిలకి ఉంటుందని అవినీతి అధికారులు అండదండలతోటి, అవినీతి రాజకీయ నాయకులతోటి చేతులు కలిపి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి దొంగ అనాలా, దోపిడీదారులు అనాలా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలే నా హక్కులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగిని ఏమని పిలవాలి, ఏమని అనాలి? కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, లొసుగులని, ప్రజలని మాయిచ్చేసి దోచుకున్నటువంటి అవినీతి అధికారి పేరు మల్లాది వెంకట సూర్యకళ. 2016-17 ప్రాంతంలోని అనకాపల్లి ఆర్డీఓగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఒక అవినీతి అధికారి సూర్యకళ. 2016-17లో అనకాపల్లి ఆర్డీఓగా ఉండేటప్పుడు ఎన్నో డీఫామ్ పట్టాలు, అట్లాగే భూ బకాసురులకి, అవినీతి అధికారులకి, అవినీతి రాజకీయ నాయకులకి పూర్తిగా అండదండల పెట్టి డీఫామ్ పట్టాల దగ్గర నుంచి ప్రభుత్వ భూమిని కూడా ప్రీహోల్డ్ చేసి అవన్నీ కూడా పాసుబుక్కులు చేసినటువంటి ఘనత చరిత్ర ఉన్నటువంటి అధికారి ఆర్డీఓ సూర్యకళగా ఒక పేరు గాంచింది. అక్కడ నుంచి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాచలం ఈవోగా సూర్యకళని నియమించారు. సింహాచలం ఇన్ఛార్జి ఈవోగా నియమిస్తే ఇన్ఛార్జి ఈవో నుంచి పర్మనెంట్ ఈవోగా సూర్యకళని ప్రమోట్ చేసింది వైసీపీ ఆనాటి ప్రభుత్వం. చేసిన తర్వాత సింహాచలం దేవస్థానంలోని అనేకమైనటువంటి దేవస్థానం సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ, అట్లాగే అక్కడ మంచాలు ఎక్కి దారుణాతి దారుణంగా దోచుకున్నటువంటి మల్లాది వెంకట సూర్యకళ భాగవతము చాలా దారుణంగా ఉంటుందని తెలిసిన విషయమే. 28 లక్షల రూపాయలు ఆ రోజు అవినీతి ఆరోపణలకు డబ్బులు తీసుకుంటే ఆరోపణలు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఈ ఆరోపణలు బయటకు వస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆనాడు వైసీపీ ప్రభుత్వం అండదండలతోటి, ఆనాడు ఉత్తరాంధ్ర పెద్ద అని చెప్పుకున్నటువంటి బొత్స సత్యబాబు సమక్షంలో బొత్స సత్యనారాయణని పట్టుకొని అక్కడి నుంచి విజయనగరం ఆర్డీఓగా ప్రమోట్ చేసుకున్నటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి అధికారి ఆర్డీఓ సూర్యకళ పేరు గాంచిందని చెప్పవచ్చు. అక్కడి నుంచి జరిగినటువంటి సంఘటనలో ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి సమయంలోని ఒకవైపు విజయసాయిరెడ్డి ఏ2 నెంబర్ 2గా పేరు గాంచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయసాయిరెడ్డి అండదండలు, మరోపక్క బొత్స సత్యబాబు అండదండలతోటి ఈ అధికారి దారుణాతి దారుణంగా రెచ్చిపోయి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఒక దొంగగా భావించాలనే అనుకోవచ్చని ప్రజలు కూడా అనుకున్నారంట ఆ సమయంలో. ఇదే విషయం పైన అధికారంలో వచ్చిన తర్వాత, ఇదే జరిగిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలోని జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేసింది. అంటే ఈమె పనిచేసిన కాలాలు ఒక పక్క విశాఖపట్నము, అనకాపల్లి, విజయనగరము, విజయవాడ, హైదరాబాద్, ఈ 5 దిక్కల ఆమె ఆస్తులు అతి దారుణంగా కూడగట్టుకున్నారనే ఆరోపణలతోటి ఏసీబీ అధికారులకి అత్యధికంగా సూర్యకళ, మల్లాది వెంకట సూర్యకళ అనే ఆర్డీఓ అధికారి దగ్గర నుంచి జనరల్ మేనేజర్ అధికారి వరకు ఎదిగినటువంటి తీరులో సింహాచల ఈవో దగ్గర నుంచి అన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టుకున్నారు ఏంటనే ఆరోపణలు అధికారి ఏసీబీ అధికారికి వాళ్ళకి ఫిర్యాదు రూపంలో ఆరోపణలు వస్తే దాని మూలంగా ఒకేసారి ఏకతాటిగా విజయవాడ, హైదరాబాదు, విజయనగరము, విశాఖపట్నం, అనకాపల్లిలోని స్థిరాస్తులు 22 స్థిరాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారంట. ఈ స్థిరాస్తులు గుర్తించిన సమయంలోని సుమారుగా ఏదైతే ఒకేసారి ఏకతాటిలో 5 జిల్లాల్లోని దాడులు జరిగిన సమయంలోని ఈ సొంత ఇంటిలో జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి సంఘటన కూడా
27 స్థిరాస్తులు బయటపడ్డాయంట. ఇళ్ల స్థలాలు, నివాస భవనాలు, వ్యవసాయ భూములతో పాటు 2 కోట్లు విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు. అంటే 2 కోట్ల రూపాయలు. ఎంత కష్టపడితే ఈ కోట్లాది రూపాయలు ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి? ఎంతో కష్టపడిన ఒక రైతు దగ్గర నుంచి ఇంకొకటి చెప్పుకున్న 1,00,000 రూపాయలు దాచుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లోని కోట్లాది రూపాయలు డబ్బులు, స్థిరాస్తులు ఎట్లా వచ్చాయి ఈ అధికారికి? రెండోది, ఈమె ఇంట్లో ఉంటుందంట. ఇంట్లోని 9 లక్షల రూపాయలు భారీ స్థాయిలోని గోల్డ్ బయటపడిందంట. భారీ స్థాయిలో గోల్డ్, 9 లక్షల రూపాయలు క్యాష్. ఆ 9 లక్షల రూపాయల క్యాష్ దేనికోసం అంటే, సార్ కూరగాయలు కొనుక్కోవటం కోసము, బియ్యం కొనుక్కోవటం కోసము ఉంచుకున్నాను సార్ అని చెప్పేసి సమాధానం చెప్పిందంట ఆర్డీఓ సూర్యకళ. ఒకప్పుడు ఆర్డీఓ, రెండోసారి సింహాచలం ఈవో, దేవస్థానం ఈవో, మూడోసారి ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలోని సంబంధించినటువంటి జనరల్ మేనేజర్. ఈ మేనేజరు, ఈ ఆర్డీఓ అధికారి, ఈ సింహాచలం ఈవో అధికారి 9 లక్షల రూపాయలు దేనికోసం అంటే, ఏసీబీ అధికారులు అడిగితే ఆమె స్పష్టంగా చెప్పిందంట, కూరగాయలు కొనుక్కోవటానికి, అట్లాగే కూరగాయలతో పాటు సార్ బియ్యం కొనుక్కోవటానికి, ఆయిల్ కొనుక్కోవటానికి ఉపయోగిస్తాను సార్ 9 లక్షల రూపాయలు అని చెప్పేసి ఆమె ఆ సూర్యకళ, మల్లాది వెంకట సూర్యకళ. ఎందుకంటే ఈ పేరు 10 సార్లు చెప్పాలంటే మల్లాది వెంకట సూర్యకళ. ఎవరైనా ఒక స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలు కానీ, ఎవరైనా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, భూములు దోచుకుంటున్నారు, ఇవన్నీ ఇట్ల మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈమెకి మర్యాదపూర్వకంగా వెళ్ళి విచారణ చేయమని చెప్పి అధికారికంగా రాసి ఇచ్చినా సరే, ఆమె లొసుగులని పసిగట్టి వాళ్ళని రప్పించుకొని, అవతల వాళ్ళని రప్పించుకొని, నాకు ఇంత కోట్లు ఇస్తే మిమ్మల్ని నేను ఎవరు ఫైట్ చేసినా వాళ్ళని నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ మీద మీరు ఒక్కటి చేయండి, అక్రమ కేసులు పెట్టండి, నేను మా అధికారులతో చెప్పిస్తానని చెప్పి అట్లా చేయిస్తుంది. అట్లాంటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఆర్డీఓ సూర్యకళ, మల్లాది వెంకట సూర్యకళ అనకాపల్లిలోని కోట్ల రూపాయలు, సింహాచలం ఈవోగా 100 కోట్ల రూపాయలు కూడగట్టుకున్నటువంటి అభియోగాలు ఉన్నాయి. అక్కడి నుంచి విజయనగరం ఆర్డీఓగా కూడా ఫ్రీహోల్డ్ ఆర్డీఓగా వెళ్ళిన తర్వాత విజయనగరంలోని ఈమె నాయకులకి, రాజకీయ నాయకులకి అండగా పనిచేస్తుందని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి A2 నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో ఆయన చెబితే విని ఆయన కూడా ప్రీహోల్డ్ భూములన్నీ కూడా భోగాపురం దగ్గరలోని అన్ని రాసి ఇచ్చేసిందంట. దాంతోపాటు అట్లాగే ఉత్తరాంధ్ర కింగ్ అని పేరు చెప్పుకున్నటువంటి బొత్స సత్యబాబు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా ప్రీహోల్డ్ భూములన్నీ కూడా రాసి ఇచ్చేసి ఆమె హెల్ప్ చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి అధికారి ఈవో సూర్యకళ. ఇట్లాంటి ఈవో సూర్యకళ కోట్లాది 100 కోట్ల రూపాయలు అనకొండగా ఎట్లా తయారైంది అంటే ఇదేనంట. 2021 మార్చి 4 నుంచి 2022 ఆగస్టు 2 వరకు సింహాచలం దేవస్థాన ఈవోగా విధులు నిర్వహిస్తూ దేవస్థాన భూములు సెటిల్మెంట్ నడిపారని, వీటిలో కోట్ల రూపాయలు అవినీతికి ఆజ్యం పోశారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అక్కీపాలెం పోర్టు స్టేడియం వెనక సర్వే నెంబర్ 275లో దేవస్థాన భూములు, అందులో ఉన్న దశాబ్దాల క్రితం పలువురు లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించారు. ABCD ఈ ప్లాట్లలో 20 మంది ఒకే చోట భూమిని కేటాయించాలని కోరగా దానికి దేవస్థానం ఆమోదం ఇచ్చింది. ఈ దేవస్థానం ఆమోదం ఇవ్వటానికి కోట్ల రూపాయలు అక్కడ అవినీతి అక్రమంగా వాళ్ళ దగ్గర తీసుకున్న అభియోగాలకు కూడా ఉన్నాయని ఏసీబీ అధికారులకి అందింది. అంటే ఈ అధికారి ఎక్కడ పని చేస్తే, ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోని అనేక విధాలుగా కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఒక గజ దొంగనాల, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి ఈ అధికారుల్ని ఏమని పిలవాలి? ఈ అవినీతి ఆరోపణలు, అవినీతి అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసి పూర్తిగా దోచుకున్నటువంటి అధికారి ఆర్డీఓ సూర్యకళ
ఈఓ సింహాచలం మల్లాది వెంకట సూర్యకళ, అట్లాగే హెల్త్ సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖలో సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళ చేసినటువంటి అవినీతి భాగోతాలు అనకొండగా 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని, 100 కోట్ల రూపాయల స్థిరాస్తులు కూడబెట్టుకున్నారని చెప్పి ఏసీబీ దాడుల్లోని అతి భయంకరంగా బయటపడినటువంటి నిజాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి అధికారిలాగా మరో అధికారి బలవకుండా చూడాలని తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి అధికారులు మళ్ళీ పుట్టరాదని చెప్పేసి విశ్వాస్ టీవీ కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారు, ఆర్టీఐ కార్యకర్తలు కోరుకుంటున్నారు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు కోరుకున్నటువంటి మాట ఇది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.